परमेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। సూత మహర్షి మళ్ళీ మునులకు చెప్తున్నారు. అక్కడ ముందు చెప్పిన పురాణాలు ఏం చెప్తున్నాం, సుఖ మహర్షి ఎప్పుడు పుడతాడని అందరూ వెయిట్ చేస్తున్నాం, ఇంకా పుట్టలేదు. ఆయన పుట్టకపోగా ఆయన పుట్టే వృత్తాంతాల్లో ఏమవుతున్నాయి, మధ్య మధ్యలో అన్నీ వేరే స్టోరీస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. ఇవాళ రోజున బుధగ్రహం ఉంది కదా, దాని గురించి బుధోత్పత్తి మార్స్ అంట. మార్స్ ప్లానెట్ ఉంది కదా, మార్స్, అది ఎలా పుట్టిందో దాని గురించి తెలుసుకుందాం. సైన్స్కి తెలీదు, మన పురాణాలకు తెలుసు ఎలా పుట్టింది, అది తెలుసుకుందాం. సూతుడు అన్నాడు, సూత మహాముని మళ్ళీ చెప్తున్నారు, మునీంద్రులారా దివ్యము మనోహరము అయిన ఆ కథను నేను ద్వైపాయని వల్ల విన్నట్లుగా చెబుతాను, సావధానంగా వినండి. వ్యాస భగవానుడు చెప్పారు ఎవరికి, సూత మహర్షికి. చెప్పినట్లుగా మీకు చెప్తాను వినండి అని మనకి చెప్తున్నారు. తార దేవగురు, ఇది జాగ్రత్త వినండి. వాటిది రిటర్న్ పార్ట్స్ అన్నట్టు జాగ్రత్త పక్కన పెట్టేసుకోండి. ఎవరైనా ఐ కెన్ ఫోకస్, జాగ్రత్త వినండి. ఎందుకంటే ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. మనం ఎప్పుడు అనుకుంటుంటాం భూమి మీద ఉన్న మనుషులకు ఒక రూలు, దేవతలకు ఒక రూలు. అక్కడిది ఇక్కడ పనిచేయదు, ఇక్కడిది అక్కడ పనిచేయదు. అంతెందుకు భూమి జరిగిన రామాయణంలోనే హనుమంతుల యొక్క జాతి, వాళ్ళ కోతి జాతికి ఉన్న రూలు మనుషులకు వర్తించదు. ఎలాగైతే సుగ్రీవుడి భార్య వాలి చనిపోయాక వాలి భార్యను సుగ్రీవుడు భార్యగా అంగీకరించాడు. అది భార్య ఎప్పుడు వాలి భార్య ఒప్పుకోవాలి. యాక్చువల్గా మన లోకల్లో మాట్లాడితే, మనుషుల ఉన్న ధర్మంతో మాట్లాడితే అన్న భార్యను చేసుకున్నట్టు, వదినని చేసుకున్నట్టు. అలా చేయకూడదు, అధర్మం అయిపోతుంది. కానీ వాలి చనిపోయాక వాలి భార్యని, ఎవరు వాలి భార్య? తారని ఎవరు? సుగ్రీవుడు. ఎవరు రాజు అయితే, ఇక్కడ రూల్ ఏంటంటే అన్నదమ్ములని చూడొద్దు. ఆ కిష్కిందకి ఎవరు రాజు అయితే వారికి భార్య అవ్వచ్చు అని రూలు. ఆ వానరులకు పెట్టుకున్న రూల్ అది, వాళ్ళకి వర్తించే రూల్ అది. అలా వాలి రాజుగా ఉన్నప్పుడు రాణిగా ఉంది తార. ఆయన చనిపోయాక సుగ్రీవుడు రాజు అయ్యాక కిష్కిందకు ఆవిడ రాణి అయ్యింది. అంటే అప్పటికి సుగ్రీవుడి భార్య కూడా ఉంది. అంటే రాజులకు ఎంతోమంది భార్యలు ఉంటారు, చెప్పుకున్నాం కదా మనం. ఆ రూల్ వర్తించింది. కానీ మన రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ వారే, ఇంకెవరికి స్థానం లేదని చెప్పారు. సరే, అలా ఎందుకు ఇది ప్రస్తావన తీసుకొచ్చారంటే నెక్స్ట్ వచ్చే స్టోరీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలా మనం చేయకూడదు. దేవతల రూల్ వేరు, మనుషుల రూల్ వేరు, మన ధర్మం వేరు. మన రామాయణం పట్టుకొని పోతాం. ఎందుకో చూడండి. సరే, తార దేవగురు బృహస్పతి భార్య. తార అనే ఆవిడ దేవతల గురువు బృహస్పతి, జూపిటర్. గుర్తుపెట్టుకోండి, మార్స్ అంటే బుధుడు. దేవతల గురువు ఎవరు? బృహస్పతి. మన గురువారం అంటారు చూసారా, దేవతలందరికీ గురువు బృహస్పతి. ఆ గురువు అనుగ్రహం ఉంటేనే మన బుద్ధి బాగా పనిచేస్తుంది. జూపిటర్, దానికి కూడా స్తోత్రం ఉంది. అలా మనం గురువారం చేసే పూజలన్నీ దేవగురు బృహస్పతికి చెందుతాయి. అలా గురు రూపాలన్నీ కూడా ఆ బృహస్పతికే చెందుతాయి. గురు మండలం కూడా బృహస్పతి ఉంటాడు. అలా దేవతలకు గురువు బృహస్పతి. ఆయన భార్య పేరేంటి? తార. గుర్తుపెట్టుకోండి. ఆమె రూపవతి, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. దేవతల గురువు బృహస్పతి భార్య తార. ఆమె ఒకనాడు చంద్రుని ఇంటికి వెళ్ళింది. చంద్రుని చూడడానికి వెళ్ళింది. చంద్రుడు బాగున్నాడు కదా, చూడడానికి వెళ్ళింది. రూప యవన సంపన్న అయిన ఆ సుందరాన్ని చూసి సీతకిరణుడు మన్మథ బాణ సంతృప్తుడయ్యాడు. ఆవిడ చూడడానికి బాగున్నారు కదా, ఈయన ఆవిడ చూసి అట్రాక్ట్ అయ్యాడు. ఎవరు? చంద్రుడు. ఎవరి భార్యను చూసి? తార. ఎవరైనా ఆవిడ బృహస్పతి. గురు భార్య అంటే గురువుతో సమానం, తల్లితో సమానం. మన జనరల్గా మనుషులకు ఉన్న ధర్మం ఏంటి? గురు భార్య తల్లితో సమానం. మన తల్లి ఎలాగో ఆవిడ అంతకంటే గొప్ప. ఇంకా నీ తల్లికే తల్లి అనుకోవాలి గురుపత్నిని. మా గురుగారి భార్య ఉన్నారు, మా అమ్మకి అమ్మలాగా, మా అందరికీ అమ్మలాగా, అలా అనుకోవాలి. కానీ ఇక్కడ చంద్రుడికి కూడా గురువే. చంద్రుడు కూడా బృహస్పతి గురువే. అయినా కూడా దేవతల రూలు వేరు కదా. మనం ఇందాక అనుకున్న దేవతల రూలు అంతా కూడా వేరేగా ఉంటుంది. ఏమైంది చూడండి. ఆ చంద్రుడు బృహస్పతి భార్య, గురువు భార్య అయిన తారను చూసి అట్రాక్ట్ అయ్యాడు. ఆమె కూడా నిశాపతి సౌందర్యానికి పరవశించి మొదలు విడిదైంది. ఆవిడ కూడా అట్రాక్ట్ అయింది చంద్రుడు చూసి. అలా ఇద్దరు అనంగబాణ ప్రపీడితులై అన్యోన్యానురాగంతో కలిసి అక్కడే ఉండిపోయారు. ఈవిడ చూడడానికి వెళ్ళి మళ్ళీ గురువు వాళ్ళ భర్త అయిన బృహస్పతి ఇంటికి రాలే, చంద్రుడి దగ్గర ఉండిపోయింది. ఎవరావిడ? తార. కొన్ని దినాలు గడిచి, అలా కొన్ని రోజులు గడిచిపోయింది.
భీష్మది దుఃఖాతుడై ఆమె తీసుకొని రమ్మని ఒక శిష్యుని పంపాడు. ఎప్పుడైతే గురువు గారు ఏం చేశారు, ఈయన శిష్యుని పంపించాడు. నా భార్య అక్కడ వెళ్ళి అక్కడే ఉండిపోయింది, మర్చిపోయినట్టుంది ఆవిడ, తీసుకురండి అని పంపించాడు ఒక శిష్యుడిని గురువు గారు. ఆమె రావడానికి నిరాకరించింది. నేను రానని చెప్తున్నాను. చంద్రుడే బాగున్నాడు, చంద్రుడి దగ్గర ఉంటాను. ఇది మనం చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు? ధర్మం కాదు, మనుష్య లోకంలో ఉన్న ధర్మానికి విరుద్ధం. అర్థమైందా? ఆమె రానన్నది. భర్త ఎక్కడుంటే అక్కడ భార్య ఉండాలి, కానీ ఇవేం చేసింది, రాను అన్నది. దేవతల రూల్ వేరు కాబట్టి అది ఏమైందో తర్వాత చూద్దాం. సతివియోగం భరించలేక వాక్పతి పదే పదే తన శిష్యులను పంపాడు. భార్య లేకుండా తాను ఉండలేక భర్త అయిన బృహస్పతి గురువు గారు మళ్ళీ మళ్ళీ శిష్యులు పంపించాడు రమ్మని గుర్తు చేయడానికి. కానీ ఆవిడ నానని చెప్పింది. ఎందుకంటే భర్త కంటే చంద్రుడే అందంగా కనబడ్డాడు ఆవిడకి, తారకి. అంతటా సురాచార్యుడు క్రుద్ధుడై తానే చంద్రుడింటికి వెళ్ళి తను హేళనగా నవ్విన మదమత్తుడు శశిని ఉద్దేశించి, ఇప్పుడు గురువుగారి ఇంటికి వెళ్ళాడు చంద్రుడింటికి. నేను చెప్తే వింటాడేమో, నేను గురువు కదా, చంద్రుడు శిష్యుడే అవుతాడు, మరి వినాలి కదా మాట, గురువు చెప్పిన మాట. చూద్దాం ఏమైందో. చంద్రుడా, నీవు చేసిన ఈ నికృష్ట పని ధర్మ విగారహితమైనది, నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్తున్నాడు గురువు గారు. ఎవరికి? చంద్రుడు. ఎందుకంటే గురు భార్య నీకు తల్లి వంటిది. అలాంటి భార్య వచ్చి తను అట్రాక్ట్ అయ్యి వచ్చింది అనుకో, నువ్వు ఏం చెప్పాలి? మీరు తల్లి లాంటి వారమ్మా, మీరు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పాలి. అలా కాకుండా నువ్వు కూడా ఏం చేసావు, ఆవిడతో పాటు కలిసి ఉన్నావు నీ ఇంట్లో అని చెప్తున్నారు. నేను దేవగురువును, తార నా భార్య, నీకు గురు భార్యగా నువ్వు తప్పు కదా, గురు భార్యతో కలిసి ఉంటావా? ఎంత తప్పు జరిగిపోయింది, అలా చేయకూడదు అని చెప్తున్నారు. ఎవరు? గురువు గారు. ఎవరికి? చంద్రుడికి చెప్పాడు. చంద్రుడికి. సరే, బ్రహ్మహత్య కావించిన వాడు, ఒక బ్రాహ్మణుడిని చంపిన వాడు, అలానే బంగారాన్ని దొంగలించిన వాడు, బంగారం దొంగతనం చెయ్యకూడదు. అలానే సురాపానం చేసిన వాడు, తాగుతున్నారు బయట చాలా మంది. ఒక బ్రాహ్మణుడిని చంపినవాడు, లేదా గోహత్య చేసిన వాడు, సురాపానం చేసిన వాడు, మద్యం తాగిన వాడు, అలానే ఇంకోటి ఏదో చెప్పారు ఇక్కడ, బంగారం దొంగిలించిన వాడు, గురు భార్యని కానీ గురువు కానీ తప్పు చూసినవాడు, గురువుని కానీ గురు భార్యని కానీ తక్కువగా చూసినవాడు. అంటే ఆడవాళ్ళు గురువుని తప్పుగా చూడకూడదు, అలానే గురు భార్యను కూడా తప్పుగా చూడకూడదు. అలా చూసిన వాడు వీరు కావచ్చు, వీరితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా కావచ్చు. అర్థమైందా? వాళ్ళందరూ ఈ 5 తప్పులు చేశారు లెక్కలో వేసేస్తారు. ఏ 5 తప్పులు? నిజంగా చేసిన వాడు ఒకటే తప్పు చేయొచ్చు, కానీ అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసిన వాడు కూడా ఈ 5 తప్పులు చేశారని వాడి అకౌంట్లో పడిపోతాయి. మహాపాతకాలు అంటారు. మహాపాతకాలు అంటే వాడికి మళ్ళీ ఇంకా ప్రాయశ్చిత్తం ఉండదు. దేవుడు కూడా వాడు అంటే వాడు మొహం చూడు చిక్కు అంటారు. అంటే ఎవ్వరు వాడిని రానియరు దగ్గరికి. అలాంటి 5 పాతకాలు చేసిన వాడు 5లో ఒకటి చేసినా 5 చేసిన లెక్కే. అలాంటి వాడితో స్నేహం చేసిన వాడు కూడా 5 చేసిన లెక్క వస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్లో ఎంత డేంజర్ ఉన్నాయో చూడండి. అంటే దీన్ని మీకు డౌట్ రావచ్చు, బంగారు దొంగలించలేదండి మా ఫ్రెండ్, మంచిదే, వెరీ గుడ్. గురు భార్యని కానీ గురువు గారిని అలా తప్పుగా చూడలేదే, వెరీ గుడ్. అలా బ్రాహ్మణ్ణో జంతువునో గోవునో చంపలేదే, వెరీ గుడ్. అలా మరి మద్యపానం చేసిన వాడు ఇక్కడ అయిపోతాడు. ఎంతమంది ఉన్నారు చూసారా? అలా మద్యపానం చేసిన వాడు అంటే ఏంటది? మద్యపానం అంటే ఏంటి? ఏమా? లిక్కర్, ఆల్కహాల్, లిక్కర్ అన్నీ. అలా మద్యపానం చేసిన వాడి ఇంట్లో అన్నం తిన్నా వీడు కూడా ఏది చేశాడని అంటారు. ఇప్పుడు ఇది మీకు కాదు, నాకు నేను చెప్పుకుంటాను. నేను ఎవరో ఇంటికి వెళ్తున్నానా లెక్కేసుకుని ఆ ఇంట్లో మోద్ద పెట్టుకోవాలి. నేను తప్పదు, మరి ఏం చేస్తాం, చూసుకోవాలి. అంటే రేపు పొద్దున యమపట్టుకు వచ్చి కొట్టేటప్పుడు తెలుస్తుంది నొప్పి. ఇలాంటి దిక్కుమాల జన్మాలు వస్తాయి, తప్పదు, పోకూడదు అంతే. సరే, ఈ రీతిగా పరభార్యను చెరదీసి మహాపాతానికి ఒడిగట్టిన నీవు స్వర్గవాసానికి అర్హుడు కాదు. చంద్రుడు ఇంకా స్వర్గంలో ఉండడానికి వీల్లేదు. అంటే గురు భార్యని నువ్వు తప్పు చూపు చూసావు, అందుకని స్వర్గంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి స్వర్గం నుంచి అన్నట్టు చెప్తున్నాడు. కనుక ఈమెను వదిలిపెట్టు, నా ఇంటికి తీసుకొని పోతాను. గురు భార్య అయిన తారని వదిలిపెడితే నాతో పాటు, అంటే నా భార్య నేను పట్టుకెళ్తానని చెప్తున్నారు గురువుగారు. లేకపోతే గురుదారాపహారివైన నీవు శపిస్తానన్నాడు. నిన్ను నేను శపించాల్సి వస్తుందని చెప్పాడు గురువుగారు. ఎవరికి? చంద్రుడికి. క్రోధకర్మితుడు సతీ విరహ సంతృప్తుడైన వాచస్పతిని చూచి మయూకుడు అన్నాడు. చంద్రుడు అంటున్నాడు ఇప్పుడు గురువుతో, ఆచార్య, గురువుగారు, నీవు బ్రాహ్మణుడు, నువ్వు బ్రాహ్మణుడు కదా. అవును, బృహస్పతి బ్రాహ్మణుడు. బ్రాహ్మణులకు కోపం తగ్గదు. బ్రాహ్మణుల కోపం ఉండొచ్చా? ఉండకూడదని చెప్తున్నాడు చంద్రుడు గురువుగారికి.
నీవు వ్యధ చెందకు, నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు స్వామి, ఆమె మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటికి వస్తుందిలేండి, నేను పంపిస్తాను. ఆవిడ బలవంతంగా ఉంటాను నా ఇంట్లో అంటుంది కాబట్టి నేను ఉంచాను, ఆవిడ వస్తా అంటే నేను ఎందుకు పంపిస్తాను అన్నాడు. భోగలాలసతో ఆమె ఇక్కడే హాయిగా ఉంది. చంద్రుడి దగ్గర ఎన్నో అక్కడ అట్రాక్టివ్గా ఉన్నవన్నీ చాలా ఉన్నాయి, ఆయనే బ్యూటిఫుల్గా ఉంటాడు. అలా బ్యూటిఫుల్ ఉన్న ఆయన దగ్గర ఉండవా బ్యూటిఫుల్ థింగ్స్? కార్లో మీకు ఎలా ఇష్టం, ఆడవాళ్ళకి ఏమి ఇష్టం, బంగారు కార్లు, మంచి ఏసీలు, మేకప్లు, అలా మీకేమి ఇష్టం అలా మీకు ఇష్టమైనవి చంద్రుడి దగ్గర ఉన్నాయి. అందుకే నచ్చి అక్కడే ఉండిపోయింది. కొన్నాళ్ళైన తర్వాత ఆమెకు బుద్ధి పుట్టినప్పుడు మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడైతే రానంటుందండి మీ దగ్గరికి, మీ భార్య రానంటుంది, ఆవిడ వస్తాను నేను పంపిస్తా అన్నాడు. అంటే ఈయనప్పుడు పంపించాలని ఆమె పోనంటుంది. అది ఇంతలో ముంచుకుపోయింది, ఏమీ లేదు. ఈ లోపల ఏమవుతుందండి, వెంటనే నేను పంపిస్తా కదా, ఆవిడ అన్నప్పుడు పంపిస్తాను కదా అన్నాడు. ఒకప్పుడు మీరే చెప్పారు కదా, గొప్ప గొప్ప కులంలో ఉన్నవాడు తప్పు చేస్తే వాటిని వేద కర్మాలతో వాడికి ప్రాయశ్చిత్తం ఉందని మీరే చెప్పారు కదా. అలా నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే వేద ప్రాయశ్చిత్తాలతో నేను నా కర్మని యొక్క ప్రాయశ్చిత్తం చేయొచ్చని మీరే నాకు సలహా ఇచ్చారు. అలా నేను తప్పు చేసి ఉంటే నన్ను అలా సరిదిద్దండి అని చెప్పాడు చంద్రుడు. ఎవరికి? గురువు గారికి, బృహస్పతి. అనేసరికి దేవగురువు చింతాకురుడై తన సదనానికి తిరిగి వచ్చాడు. ఏం చేసేది లేక ఇంకా ఇంటికి వచ్చాడు. ఎవరు? గురువు గారు, బృహస్పతి. కొన్నాళ్ళు వెయిట్ చూశాడు, కొన్నాళ్ళు అట్లే మళ్ళీ వెయిట్ చేశాడు, రాలేదు. కానీ ఆవిడ భార్య తార రాలేదు. బృహస్పతి మళ్ళీ చంద్రుడి ఇంటికి వెళ్ళగా ఈసారి ద్వారపాలకుడు ఆయన లోనికి పోనీదు. ఇప్పుడు చంద్రుడి ఇంటికి వెళ్తే ద్వారపాలకుడు ఆయన లోపల రానిలేదు. చంద్రుడు ఏమన్నాడు? లోపల రానిద్దని చెప్పాడు. ఎవరిని? బృహస్పతి. గురువునే రానిద్దన్నాడు చంద్రుడు. ఆయనకు లోనికి పోలేదు. దానితో ఆయనకు ఆగ్రహవసుడై బయట నుండి చంద్రుడిని దూషిస్తూ ద్వారం దగ్గర నుంచే గురువు గారు చంద్రుడిని తిడుతున్నారు. నీవు నా భార్యను నాకు ఇవ్వకపోతే నిన్ను శపించి భస్మసాత్కృతుని చేస్తాను చూడు అని బెదిరించాడు. భస్మం చేసేస్తాను ఇప్పుడే నిన్ను, నా భార్య నా దగ్గర పంపించకపోతే అని గురుగారు చెప్తున్నారు. ఎక్కడి నుంచి? ద్వారపాలకుల దగ్గర నుంచే. అంతటా చంద్రుడు బయటికి వచ్చి అంటున్నాడు, ఆచార్య ఏమిటి అధిక ప్రసంగం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను పంపించానన్నా, ఆవిడ పోవట్లేదు, నేను పంపిస్తా అంటే మీ ఆవిడే రావట్లేదు, నేనేం చేయాలి? సర్వలక్షణ సంపన్న సౌందర్యరాశి అయిన ఈమెకు నీవు తగిన వాడు కాదు. ఇప్పుడు ఆమె ఈయనేమైంది? ఈయన కూడా రోగం పట్టింది చంద్రుడికి. ఆవిడతో పోటీ ఈయనేమంటాడు, ఆవిడంత బ్యూటిఫుల్గా ఉందంటే నీలాంటి వాళ్ళ ఆమెకి భర్తగా తగదు అంట. గురువు గారితో అంటున్నాడు చంద్రుడు, నీలాంటి వాడు భర్త ఏంటంటే ఆవిడంత బ్యూటిఫుల్గా అంటే తారా అంటే నాలాంటి వాడికి ఆవిడ ఉండాలి జోడీగా, నీలాంటి వాడికి ఉంటుందా అంటున్నాడు. కావలసి వస్తే నీకు తగిన మరొక భర్తను పెళ్ళాడు, నీకు అంత కావాలంటే ఇంకోటి వాళ్ళని పెళ్లి చేసుకో అని గురుగారు సలహా ఇస్తున్నాడు చంద్రుడు. తారను మాత్రం పంపియను అంటున్నాడు. ఎన్ని శాస్త్రాలు చదివితే మాత్రం ఏం లాభం? మీకేమీ నాలెడ్జ్ లేదు కదా. భార్యను సుఖపెట్టాలి, ఆమెకి ఏమేం కావాలి, ఆమె కోరికలు తీర్చాలి అనేది మీకు తెలియదు కదా గురువు గారు. అందుకని ఆవిడ మీ దగ్గర ఉండనంటుంది, నా దగ్గర ఉంటా అంటుంది. మీరు ఎన్ని శాస్త్రాలు చదివితే ఏం లాభం అని గురువు గారు చెప్తున్నాడు చంద్రుడు. వెళ్ళు వెళ్ళు అని చెప్పాడు. నేను ఈమెను విడిచిపెట్టను, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, నీ ఏం కావాలంటే చేసుకోండి, నేను మాత్రం తారను పంపించను చంద్రుడు చెప్పేశాడు. అంటే ఎవరో తార తరఫున సపోర్ట్ వచ్చి మాట్లాడుతున్నాడు చంద్రుడు. నీ శాపం నన్ను చేయలేదండి, ఎందుకంటే ఎందుకు గురువుగారు మీరు ఏ శాపాలు పెట్టలేదు నన్ను, ఎందుకంటే ఈయన కూడా శిష్యుడే కదా, గురుగారు శిష్యుడే ఈయన. అలా చంద్రుడు ఇంపార్టెంట్ లోకానికి, శాపం ఎలా పెట్టగలుగుతాడు? గురువుగారు పెట్టలేడు. చంద్రుడే లేకపోతే ఏమైనా అవుతాయి పనులు? ఇలాంటి దాన్ని సరి చేయాలంటే ఎవరు రావాలి? పెద్దవాళ్ళు రావాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావాలి. చూద్దాం ఏమైంది అని అన్నాడు. అలా చంద్రుడు నిష్కర్షగా చెప్పేశారు. బృహస్పతి దోషంతో చరాచర జీవములు దేవేంద్రుడు దగ్గరికి కంప్లైంట్స్ వస్తే ఎవరి దగ్గర పోవాలి? దేవతల యొక్క రాజు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిన దురాతని చెప్పాడు. మొత్తం ఇదంతా కలిపి చంద్రుడు కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? గురుగారు. సురేంద్రుడు గురువు గారికి చెప్పాడు, స్వామి మీరు కోపం తెచ్చుకోకండి, చంద్రుడు నా మాట వింటాడు, నేను ఎవరైనా మంచి తెలివైన వాళ్ళని పంపిస్తాను, వాడు వెళ్ళి చెప్తాడు, చంద్రుడు అంటే భార్యను పంపిస్తాడు, మీరు పట్టుకెళ్ళిపోతారు. ఇంద్రుడు ఎవరికి చెప్పాడు? గురువు గారికి చెప్పాడు. మహాబాగా విచారించాడు, చంద్రుడు నీ భార్య తారని నీ దగ్గరికి పంపేలా చేస్తాను, చంద్రుడి భార్య మీ దగ్గరికి వచ్చేట్టు చేస్తానన్నాడు. ఇప్పుడే ఒక దూతను పంపుతానన్నాడు. ఒకవేళ చంద్రుడు ఆ మాట వినకపోతే చంద్రుడి మీద యుద్ధం చేస్తానన్నాడు ఇంద్రుడు. తన యొక్క ఆధీనంలో ఉన్న చంద్రుడు, ఎందుకంటే చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అందరూ కూడా ఇంద్రుడి యొక్క దాసుల్లాగా ఉంటారు. ఇంద్రుడు ఏం చెప్తా చేయాలి, వాడు రాజు కదా. అలా చంద్రుడు రాజైన నా మాట వినకపోతే యుద్ధం చేద్దాం చంద్రుడి మీద అని చెప్పన్నాడు ఇంద్రుడు.
ఆ యొక్క గర్వము తుంచేస్తానని చెప్పాడు. చంద్రుడు గర్వం చేసింది. గురువు గారి యొక్క భార్యను పెట్టుకుంటాడా, ఇలా మాట్లాడతాడా గురువు గారిని తక్కువ చేసి అని అన్నాడు ఇంద్రుడు. అలా ఒక దూతను పంపించాడు. దూత పంపించేసరికి దూతతో ఏమన్నాడు చంద్రుడు, పంపించడానికి కుదరదు, ఇంద్రుడు చెప్పినా ఎవరు చెప్పినా కుదరదు, యుద్ధం చేస్తాడు, చేయండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఇంద్రుడు యుద్ధం చేయాలి పోయి. చంద్రుడా నీవు ధర్మకుడవు, నీవు నీతి వీరుడవు, నీ తండ్రి అత్రి మహర్షి ధర్మాత్ముడు, నీ తండ్రి అత్రి మహర్షి ఎంత ధర్మాత్ముడు, అలాంటి వాడి కొడుకువి నువ్వు చంద్రుడు. చంద్రుడు ఎవరి కొడుకు ఇప్పుడు, అత్రి మహర్షి కొడుకు. ఇప్పుడు అర్థమైంది అత్రి అనసూయ, అర్థమైందా? అన్ని గ్రహాలు చూసారా, సైన్స్ లో ఎక్కడ డిస్క్రిప్షన్ లేదు. బుధుడు ఎవరి కొడుకో, సూర్యుడు, ఒక్కొక్క డిస్క్రిప్షన్స్ వస్తున్నాయి. చంద్రుడు ఎవరి కొడుకు, అత్రి యొక్క కొడుకు. నీవు నింద్యమైన పనికి పాల్పడడం, ఇలాంటి పిచ్చి పని ఎలా చేసావు నువ్వు అని చెప్తున్నాడు ఎవరు, దూత. అనవసరంగా గురువు గారి భార్యను తెచ్చిపెట్టుకుని నువ్వు గొడవలు అవుతున్నాయి, యుద్ధం అయిపోగలదు అని చెప్తున్నాడు. ఆమెను విడిచిపెట్టు, నీ వంటి కోవిలిగా పనికిరాని పనులు పిచ్చి పనులు చేస్తే తెలివైన వాళ్ళకి ఎలా ఆదర్శం అవుతారు అంటే, మనుషులు రేపొద్దున వాళ్ళకి నీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ని ఘోరాలు జరిగిపోతే తప్పు కదా నువ్వు చేసింది అని దూత చెప్తున్నాడు ఇంద్రుడి మాటగా. ధర్మం మొత్తం పక్కకు పోతుంది కదా, తప్పు కదా, గురువారిని తల్లిలా చూసుకోవాలి, ఇలా చూస్తారా అని చెప్తున్నాడు. విని చంద్రుడు ఏమన్నాడు, నా మాటలుగా పోయి ఇంద్రుడికి చెప్పు, పంపించడానికి కుదరదు, ఎంబడే యుద్ధం కావాలంటే యుద్ధం చేసుకోండి అని చెప్పాడు. ఆమెకి నా ఎందు ఇష్టం ఉంది, అందువల్ల నేను పంపించనని చెప్పాను గురువు గారికి. అది మాట వినకుండా మీరు యుద్ధం చేస్తాడని చేయండి అంటున్నాడు. ధర్మం నా వైపు కూడా ఉంది, ఎందుకంటే భార్యగా ఆయనకి భార్య కావచ్చు, కానీ ఆమెకి ఆయన నచ్చలేదు, నేను నచ్చాను, నా దగ్గర ఉంటా అంటుంది, ఎలా తోయగలను, ఎలా పంపించగలను నేను అని చెప్పి చంద్రుడు చెప్తున్నాడు. ఒకప్పుడు దూత తిరిగి వెళ్ళి సీతరశ్మి అన్న మాటలో ఎలా అయితే చంద్రుడు అన్నాడు అదే తీసుకెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఊరుకుంటాడు. ఇప్పుడు వెంబడే ఇంద్రుడి కోపం వచ్చింది. చంద్రుడితో తలపడానికి సైన్యాన్ని రెడీ చేశాడు, రణశంఖం పూరించాడు. శంఖం ఊదారు, యుద్ధాలు స్టార్ట్ అయింది. ఎవరితో, చంద్రుడితో. ఇంద్రుడు గురువు గారు బృహస్పతి ఇద్దరుగా యుద్ధం చేస్తున్నారు. ఇది చూసిన వాళ్ళు రాక్షసులకు కూడా గురువు ఉన్నాడు. ఎలా దేవతలకు గురువు ఉన్నాడు, రాక్షసులు కూడా. ఆయన పేరేంటి, శుక్రాచార్యుడు, శుక్రగ్రహం, యురానస్. ఓకేనా? శనిగ్రహం, యురానస్ వీనస్. ఎవరిదైనా మొబైల్ ఉందా చెక్ చేయండి. శుక్రగ్రహం వీనస్ ఏమో అంటారు, చిన్న కన్ఫ్యూజన్. వీనస్ ఫ్రైడే కదా, శుక్రవారం వీనస్ అనుకుంటున్నా. యురేనస్ అండ్ వీనస్ శుక్రగ్రహానికి ఇంగ్లీష్ లో పేరు చెక్ చేయండి. వీనస్ అనుకుంటున్నా. సరే, దైత్య గురువు శుక్రాచార్యులు ఈ సంగతి తెలుసుకొని ఇప్పుడు ఏమైంది, దొరికింది. రాక్షసుల గురువుకి ఏమైంది, దేవతలు ఎప్పుడు కొట్టుకుంటారా, వాళ్ళలో ఏమైనా జరిగితే వాళ్ళ మీద ఈయన ఆధిపత్యం, అంటే రాక్షసుల ఆధిపత్యం దేవతల మీద రావాలి కదా. అందుకు శుక్రాచార్యుడు ఎప్పుడు రెడీగా ఉంటుంటాడు. వీనస్ నాన్న గుర్తుపెట్టుకోండి, యురేనస్ కాదు వీనస్, శుక్రుడు వీనస్. అయితే ఇప్పుడు ఈ శుక్రాచార్యుడు వీనస్ అనే ఎవరైతే శుక్రాచార్యుడు ఉన్నాడు రాక్షసుల గురువు, ఈ యుద్ధంలో చంద్రుడికి సపోర్ట్ గా నిల్చున్నాడు. అక్కడ దేవతల గురువు ఏమో ఇంద్రుడితో యుద్ధం చేస్తుంటే చంద్రుడికి సపోర్ట్ గా శుక్రాచార్యుడు ఉన్నాడు. ఇద్దరు యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఎవరైనా గెలుస్తారా, గెలవరు. ఎందుకు, చంద్రుడు కావాల్సిన వాడే, అక్కడ గురువు కావాల్సిన వాడే. ఇద్దరు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడం కష్టమే. లోకల్లో ఇద్దరు కావాల్సిన వాళ్ళే. అందుకని బ్రహ్మదేవుడు వచ్చాడు మధ్యలో. అనేక సంవత్సరాలు ఇలా కొట్టుకుంటూనే ఉన్నారు, యుద్ధం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, హంసవాహనం పైన వచ్చి చంద్ర శుక్రులను ఇద్దరిని మందరించి, ఆయన అలా యుద్ధం చేయదు తప్పు, గురువుగారు అక్కడ గురువుగారి మీద యుద్ధం చేస్తామని చంద్రుడు చెప్పాడు. విధిలేక చంద్రుడు తన భర్త బృహస్పతికి అప్పగించాడు. అప్పుడు చంద్రుడు బ్రహ్మదేవుడు మాట విని దేవతల గురువు యొక్క బృహస్పతి భార్య తారని గురువు గారికి అప్పచెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్తే సరే, మొత్తానికి బృహస్పతి సంతోషపడి తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి తారకు కొడుకు పుట్టాడు.
కొడుకు పుట్టాడు. ఎవరికి? బృహస్పతి యొక్క భార్యకి తారకి. అతడు సాక్షాత్తు చంద్రుడి లాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇంకో చిన్న గొడవ చూడండి. కాలానికి తారకి కొడుకు పుట్టాడు, అతడు సాక్షాత్ చంద్రుడిలా ఉన్నాడు. బృహస్పతికి యథావిధిగా జాతకర్మానికి అర్థం చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి పేరు పెట్టాలి కదా, ఆయనకి అనుష్ఠానాలన్నీ చేయడానికి యజ్ఞోపేతాలు అన్ని వేయాలి కదా. అలా వేద్దాం నేను కూర్చుంటే చంద్రుడు వచ్చి ఏమన్నాడు, ఈయన కొడుకు నాలాగా ఉన్నాడు చూడ్డానికి, సో నా బిడ్డ ఎలా చేస్తావు? ఈయన నా బిడ్డ, నువ్వు ఎలా చేస్తావు? నామకరణం చేయకూడదు కదా. నాన్న ఇది మనకి రోల్ మోడల్ కాదు, అటువంటి మనకి రోల్ మోడల్ కాదు. దేవతలకి రూల్స్ వేరని చెప్పాను ఫస్ట్ అన్ని, సరేనా? ఎంపడే అతడు నీ కొడుకు కాదు, నీవు అతనికి జాతకర్మాది ఎలా చేస్తావు? ఆయన చేయాల్సింది నేను కదా తండ్రిని, నువ్వెలా చేస్తావు అని అడిగాడు. బృహస్పతి ఒప్పుకోలేదు, వాడు నా బిడ్డే అన్నాడు గురువు గారు. లేదు లేదు, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మళ్ళీ యుద్ధంలా తయారైంది, మళ్ళీ కొట్టుకునేటట్టు తయారైంది, మళ్ళీ రెండు సైన్యాలు రెడీ అయినాయి, మళ్ళీ కొట్టుకుందాం అనుకున్నారు. చంద్రుడు బృహస్పతి ఇద్దరు కొట్టుకుందాం అనుకున్నారు. ఈ లోపల బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి అమ్మ మీ ఇద్దరు కాదు కొట్టుకోవడం, తారని పిలవండి, తార వచ్చి చెప్తుంది న్యాయం అని. ఆవిడగా తెలిసేది, భార్యగా తెలియాల్సింది. ఎవరి బిడ్డ అని, తన బిడ్డ ఎవరో గుర్తుపట్టలేదు తండ్రి, తార చెప్పాలి. సో ఆవిడ వచ్చి అనగానే ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో చెప్పమ్మా, మళ్ళీ యుద్ధం జరిగేటట్టుందని బ్రహ్మదేవుడు అడిగాడు. గురుగారు భార్య అయిన తారని. ఆవిడ చెప్తుంది, ఆమె నిర్మోహమాటంగా సిగ్గుపడకుండా చంద్రుడికే పుట్టాడని లోకానికి చాటి చెప్పింది. ఈ బిడ్డ బృహస్పతి బిడ్డ కాదు, చంద్రుడికి పుట్టాడు. నేను చంద్రుడి ఇంట్లో ఉన్నా కదా, అప్పుడు కలిగాడు ఈ బిడ్డ అని చెప్తుంది. చంద్రుడు ప్రహృష్టుడై కొడుకుని తీసుకొని నిజవాసానికి వెళ్ళి అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. చంద్రుడు ఏం చేశాడు? ఈ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు, తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ కొడుకు పేరు బుధుడు. అంటే గురువు గారి భార్య అయిన తారకి చంద్రుడికి పుట్టిన బిడ్డ పేరు బుధుడు, బుధగ్రహం. అదే మార్స్. అంతటా ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి ఈ కథ అయిపోయాక ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే దీనిలో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది మనకి ధర్మం కాదు. దేవతలకు విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు టీనేజ్, మనం ఏం చేస్తామంటే మనతో కంపేర్ చేసుకొని రాంగ్ రైట్ అంటాం. అర్థమైందా? వాళ్ళకి ఎలా ఉంటాయంటే రూల్స్, ఒక రాజుకి ఎంతోమంది భార్యలు ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వట్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒక రాజుకి ఎంతోమంది భార్యలు యాక్సెప్ట్ చేస్తున్నాం. చంద్రుడికి ఎంతమంది భార్యలు? ఎంతమందికి? ఎంతమంది? రోహిణియాలో ఎంతమంది? 26 ఎంతమంది ఉన్నారు. దక్ష ప్రజాపతి కూతుర్లో చాలా మంది చంద్రుడికి ఇచ్చేసారు. అర్థమైందా? అది చంద్రుడికి ఎంతో భార్యలు. అలా అయితే మనం నీతిగా దీనిలో తీసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉండకూడదు అనే విధంగా తీసుకోవాలి. అలా మనం భూమి మీద చేయకూడదు. మన ధర్మం వేరు, మనుషుల ధర్మం వేరు. ఇక్కడ మనకు ఆయుష్ ఉంది, పలానా రోజు పుడతాడు, పలానా రోజు పోతాడు. అలానే రామాయణం ఆదర్శం మనకి. భూమి మీద ఉన్న వాళ్ళకి ఏది ఆదర్శ కావ్యం? రామాయణం. ఇక్కడున్న మనుషులు ఎలా పట్టుకొని పోవాలి? రామాయణం పట్టుకొని పోవాలి. లేదంటే భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా పోవాలి. మళ్ళీ కృష్ణుడు చేసిన పనులు ఆదర్శం అని చెప్పకూడదు. కృష్ణుడు చెప్పింది ఆదర్శం, కృష్ణుడు చేసిన పనులు ఆదర్శం అంటే అందరూ అంతే. అయితే దానిలో కూడా ధర్మం తెలియని వాళ్ళు తప్పుగా అనుకుంటారు. కృష్ణుడు చేసింది అక్కడ తప్పు పని ఏం చేయలేదు అన్నారు. పోయిన జన్మలో ఉన్న వరాలు తీర్చాడు, అలా భక్తుల్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడే కానీ ఆయన చేసిన చెడు పనులు ఏం లేవు. కానీ కలియుగ ధర్మంలో ఇప్పుడు మనకున్న ధర్మం ప్రకారంగా చూస్తే ద్వాపర యుగ ధర్మం పనికి రాదు. ఆయన ఎవరింటికి వెళ్ళి వెనదిన్నా కూడా కంప్లైంట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళి తీసుకొని ఎప్పుడో కంప్లైంట్ అవుతుంది, దొంగడు వచ్చాడు. అక్కడ అందరినీ కృష్ణుని యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ మరి ఎవరి ఇంట్లో మన ఇంట్లో మనమే యాక్సెప్ట్ చేయకుండా ఉన్నాం. అంత దారుణంగా మనం ప్రవర్తిస్తున్నాం కదా. సో ఏ యుగానికి ఆ ధర్మం ఉంటుంది, ఏ లోకానికి ఆ ధర్మం ఉంటుంది. ఆ లోక ధర్మం అక్కడ ఫాలో అవుతారు. భూలోక ధర్మంగా మనం రామాయణాన్ని అడ్డు పెట్టుకొని ప్రవర్తించాలి. రామాయణం కాకుండా ఇంకేది పెట్టుకున్నా కూడా అధర్మమై కూర్చుంటాం. అది అధర్మమే అని చెప్పాలి అని చెప్తూ ఈరోజు బుధుడు యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుంటూ శుభం పడుతుంది. సర్వం శుభామేశ్వర పాదాలను ధర్మస్తూ లోకాన్ని సమస్తాంచుకుని శాంతి శాంతి శాంతి.